వెల్కమ్ టు భారతి న్యూస్. నేను అర్చన. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిజామాబాద్ జిల్లాలో నూతన సంవత్సర వేడుకలు అమ్మరన్నంటాయి. 2026 నూతన సంవత్సరానికి ప్రజలు ఉత్సాహంగా స్వాగతం పలికారు. మంగళవారం రాత్రి 12 గంటలు కాగానే ప్రజలంతా ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకొని సంబరాలు చేసుకున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నూతన సంవత్సర వేడుకలు అమ్మరన్నంటాయి. 2026 నూతన సంవత్సరానికి ప్రజలు ఉత్సాహంగా స్వాగతం పలికారు. మంగళవారం రాత్రి 12 గంటలు కాగానే ప్రజలంతా ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకొని సంబరాలు చేసుకున్నారు. తారాజువ్వలు ఆకాశంలో తలుకులీనాయి. కేక్ కటింగ్లతో చిన్న పెద్దలు చిందులతో ఉరకలెత్తే ఉత్సాహంతో 2026కి స్వాగతం పలికారు. నగరమంతా 2025కి వీడ్కోలు తెలుపుతూ కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ యువత పులకించింది. న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. మరోవైపు కొత్త సంవత్సరం సందర్భంగా గురువారం ఉదయం తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు బారులు తీరారు. భక్తులతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. అలాగే నిజామాబాద్ నగరంలో న్యూ ఇయర్ వేడుకలు న్యూర్ పార్కులో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిపి సాయి చైతన్య హాజరయ్యారు. న్యూ ఇయర్ వేడుకలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన మాట్లాడుతూ తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. నిజామాబాద్ ప్రజలందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. మరి మన యొక్క పాడి పంటలనే కాకుండా ప్రతి ఒక్కటి కూడా అందరూ కూడా సుభిక్షంగా ఉంటూ ఈ తెలుగు సంవత్సరం ఉగాది వరకు మనకు శుభాకాంక్షలు తెలుపుకోవాలి. తర్వాత ఇలాగే అందరూ కూడా భక్తులందరూ కూడా వచ్చి బాబా గారిని ఏ వాట్సాప్లో కానీ ఏ దాంట్లో కూడా వచ్చేసి అది కొట్టేసేసుకొని దాని యొక్క బాబాను నమ్మితే మనకి ఏమవుతుంది అనేటువంటిది అది దృష్టిలో పెట్టుకొని దయచేసి మా యొక్క మందిరంకి వచ్చి మంచిగా శ్రీ సాయిబాబా దేవస్థానం శ్రీ సాయిబాబా గురించి తెలుసుకొని మంచిగా మీరు దర్శనం చేసుకుంటే ఆయనకు కొంగు బంగారం లాంటిది మనం ఆదోనం సెకండ్ షిరిడి అని పేరు వచ్చింది కాబట్టి మళ్ళీ అదే విధంగా ఇంకా పెద్దగా భారీ ఎత్తున శ్రీ సాయిబాబా దేవస్థానం వెలుగొందాలని చెప్పి మనం చేసుకుంటూ సెలవు చేసుకుంటాం. అరాకుర వసతుల మధ్య బడా పహాడ్ ఊర్స్ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. భక్తులకు వసతులు కల్పించడంలో వక్ఫ్ బోర్డు పూర్తిగా విఫలమైంది.
ఎక్కడ కూడా భక్తులు స్నానగదులు తలదాచుకునేందుకు కనీసం షెడ్డులను కూడా నిర్మించక మంజూరైన 18 లక్షల రూపాయల నిధులను పక్కదారి పట్టించినట్టు ఆరోపణ లేకపోలేదు. ఉత్తర తెలంగాణలో అతిపెద్ద పుణ్యక్షేత్రమైన బడాపహాడ్ ఉరుసు ఉత్సవాలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. జలాల్పూర్ గ్రామంలో ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు గంధం తలపై ఎత్తుకొని ఉత్సవాలను ప్రారంభించారు. వన్నీ మండలంలోని జలాల్పూర్ గ్రామంలో దర్గా పూజారుల ఇంటి నుంచి తీసుకువచ్చిన నైవేద్యానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే ఇండస్ట్రీస్ చైర్మన్ గంధాలను తలపై ఎత్తుకొని ఉరుసు ఉత్సవాలను ప్రారంభించారు. బుధ, గురు, శుక్ర 3 రోజుల పాటు ఉరుసు ఉత్సవాలు జరగనున్నాయి. గంధాలకు పూజారులు, కళాకారుల పూజలు, కవ్వాలి నిర్వహించిన అనంతరం ఉత్సవాలను ప్రారంభించారు. జలాల్పూర్ నుండి ఒంటె, గుర్రం, నృత్య కళాకారుల వాయిద్యాల మధ్య ఊరేగింపుగా గంధాలను బడాపహాడ్ తీసుకువెళ్లారు. వక్ఫ్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు గ్రంథాలకు బడాపహాడ్లో స్వాగతం పలికి గుట్టపైకి తీసుకువెళ్లారు. ఇదిలా ఉండగా ఉరుసు ఉత్సవాలకు తెలంగాణ నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రంలో చెందిన భక్తులు హాజరవుతుంటారు. భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో వక్ఫ్ బోర్డు అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. ఉరుసు నిర్వహణ కొరకు 18 లక్షల రూపాయలు బోర్డు అధికారులు మంజూరు చేసిన స్థానికంగా సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లను అధికారులు ఏమీ కల్పించలేదు. ఎక్కడ పడితే అక్కడ చెత్తాచెదారం దర్శనమిచ్చింది. దూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులకు ఉండటానికి తాత్కాలిక షెడ్లు, తాగునీటి సౌకర్యం, స్నానాలు ఆచరించడానికి స్నానపు గదులు ఏర్పాటు చేయకపోవడంతో వాగులు, వంకలు, చెరువుల వద్ద దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్నానాలు ఆచరించారు. బోర్డు నుంచి మంజూరైన 18 లక్షల రూపాయలను అధికారులు ఎక్కడ ఖర్చు పెట్టారో తెలియని పరిస్థితి. అధికారులు ఉత్సవాలకు 5 లక్షలకు మించి ఖర్చు చేసిన దాఖలాలు లేవని పలువురు వాపోయారు. ఉత్సవాలకు మంజూరు చేసిన నిధుల ఖర్చుపై విచారణ జరిపించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మొదటి రోజు బుధవారం సాయంత్రం 6 గంటల వరకు కూడా భక్తులకు అన్నదాన సౌకర్యాన్ని అధికారులు కల్పించలేకపోయారు. అధికారుల నిర్లక్ష్యంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నూతన సంవత్సరంలో జిల్లా మరింత పురోగతి సాధించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రకటించారు. ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో విలసిల్లాలని కోరారు. నూతన సంవత్సరంలో నిజామాబాద్ జిల్లా అన్ని రంగాల్లో మరింత పురోగతి సాధించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ఆకాంక్షించారు. నూతన సంవత్సరంను పురస్కరించుకొని గురువారం ఆయా శాఖల అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు అదనపు కలెక్టర్ను ఆయన ఛాంబర్లో కలిసి న్యూ ఇయర్ విషెస్ తెలియజేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రకటించారు. ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో విలసిల్లాలని, అనుకున్న కార్యక్రమాలన్నీ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. జెడ్పీసీఈఓ సాయగౌడ్, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, కలెక్టరేట్ ఏఓ ప్రశాంత్, డిఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ, డిడబ్ల్యూఓ రసూల్బీ, గిరిజన వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖల అధికారులు నాగోరావు, నర్సయ్య, మార్కెటింగ్ శాఖ ఏడీ గంగవ్వ, కలెక్టరేట్లోని వివిధ సెక్షన్ల సూపరింటెండెంట్లు పి శ్రీనివాసరావు, భాస్కర్, బాలరాజు తదితరులు అదనపు కలెక్టర్ను కలిసి న్యూ ఇయర్ గ్రీటింగ్స్ తెలిపారు. ఇప్పుడు షార్ట్ బ్రేక్ చూద్దాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు
డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. నిజామాబాద్ నగరంలో ఇటీవల జరుగుతున్న ఏటీఎంల చోరీల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, బ్యాంకులు బాధ్యతతో వ్యవహరించాలని సిపి సాయి చైతన్య సూచించారు. అలారం వ్యవస్థ, సెక్యూరిటీ గార్డుల నియామకం, సరైన లైటింగ్ వంటి భద్రతా చర్యలు తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. నగరంలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో బ్యాంకు అధికారులు, డబ్బు సరఫరా చేసే ఏజెన్సీల బాధ్యులతో సిపి సాయి చైతన్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నగరంలో ఇటీవల జరుగుతున్న ఏటీఎంల చోరీల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, బ్యాంకులు బాధ్యతతో వ్యవహరించాలని సిపి సాయి చైతన్య సూచించారు. ప్రతి ఏటీఎం సెంటర్లో సీసీ కెమెరాలు ఉండాలని, వాటి రికార్డింగ్ కనీసం 30 రోజుల పాటు భద్రపరచాలన్నారు. అలాగే అలారం వ్యవస్థ, సెక్యూరిటీ గార్డుల నియామకం, సరైన లైటింగ్ వంటి భద్రతా చర్యలు తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. ఏటీఎం సెంటర్ల వద్ద అనుమానాస్పద వ్యక్తులు లేదా ఘటనలు దృష్టికి వస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని బ్యాంకు సిబ్బందికి సూచించారు. క్యాష్ లోడింగ్ సమయంలో ఏటీఎం స్థితిగతులను తప్పనిసరిగా చూడాలన్నారు. ఈ సమావేశంలో అదనపు డీసీపీ జి బస్వారెడ్డి, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్రెడ్డి, సైబర్ క్రైమ్ ఏసీపీ వెంకటేశ్వరరావు, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, లీడ్ బ్యాంక్ మేనేజర్ సునీల్, ఆయా బ్యాంక్ మేనేజర్లు, టౌన్ సిఐ శ్రీనివాసరాజ్, నార్త్ రూరల్ సిఐ శ్రీనివాస్ పాల్గొన్నారు. భీమ్గల్ ప్రాంతంలో పొగమంచు ప్రభావంతో సూర్యుడు కనబడకుండా పోయాడు. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోవడంతో చలి తీవ్రతతో జనం వణికిపోతున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. భీమ్గల్ పట్టణాన్ని పొగమంచు కప్పేసింది. ఉదయం 8 గంటలైనా సూర్యుడు పొగమంచులో చిక్కుకుపోయి కనిపించలేదు. చలి ప్రభావంతో బయటకు వెళ్లాలంటే జనాలు వెనుకడుగు వేస్తున్నారు. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో చలి తీవ్రత అధికమైంది. రోడ్లన్నీ పొగమంచుతో దర్శనమివ్వగా వాహనదారులకు రోడ్డు మార్గం కనిపించక వాహనాల లైట్లు వేసుకొని పోవలసి వచ్చింది. నిర్లక్ష్యం వహిస్తే ఒక మంచు కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఉదయం టైంలో వాకింగ్కు వెళ్లేవారు ఈ పొగమంచుకు భయపడి వెళ్ళలేకపోతున్నారు. జిల్లాలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పరిమితం కాగా పొగమంచు ఎక్కువగా ఉండడంతో వాహనదారులకు ఇబ్బందిగా మారింది. రుద్రూర్లో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. మెట్లు లేకపోవడంతో 5 ఏళ్లుగా ట్యాంక్ శుభ్రపరచకపోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని అంబెంగల్లి రామ్ మందిర్ కాలనీలో నిర్మించిన వాటర్ ట్యాంకుకు మెట్లు లేకపోవడంతో సుమారు 5 ఏళ్ల నుండి శుభ్రపరచడం లేదు. అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలకు కలుషిత నీరు త్రాగి అనారోగ్యాల బారిన పడుతున్నారు. 2వ వార్డు పరిధిలోని ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. 1997లో అప్పటి మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి చొరవతో సుమారు 80,000 లీటర్ల సామర్థ్యం గల నీటి ట్యాంకును నిర్మించారు. స్థానిక పంచాయతీ ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో వాటర్ ట్యాంక్ శుభ్రపరచకపోవడంతో అనేక రోగాల బారిన పడుతున్నామని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. వాటర్ ట్యాంకుకున్న మెట్లను మధ్యంతరంగా తొలగించడంతో పంచాయతీ సిబ్బంది ట్యాంకును శుభ్రం చేయటం మానేశారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి వాటర్ ట్యాంకుకు మెట్లు ఏర్పాటు చేసి మెరుగైన నీటిని అందించాలని కాలనీ వాసులు డిమాండ్ చేశారు. అప్పటి మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి 1997లో ఈ తాగునీటి ట్యాంకును నిర్మించారు. గత 5 సంవత్సరాల నుంచి ఈ ట్యాంకుకు మెట్లు లేకపోవడంతో నీటిని శుద్ధి చేయడానికి పంచాయతీ సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. 5 ఏళ్ల నుంచి ట్యాంకును శుభ్రపరచకపోవడంతో మురుగునీరు, పురుగుల నీళ్లు, మలినమైన నీళ్లు రావడం, పైప్ లైన్ల ద్వారా
ఆ నీళ్ళని తాగి ఈ ప్రాంత ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నారు. అధికారులు 5 ఏళ్ల సంధి నిద్రావస్థలో ఉన్నారు. ప్రజాప్రతినిధులు కూడా సైతం పట్టించుకోలేదు. ఈ ప్రాంత ప్రజలకు తీవ్ర నీటి ఎద్దడి ఉంది. ఈ నీటి ట్యాంకును శుభ్రం చేయాలంటే మొట్టమొదలు దానికి మెట్లు ఏర్పాటు చేయాలి. మెట్లు ఏర్పాటు చేసిన తదుపరి నీటి ట్యాంకును శుభ్రం చేసి స్వచ్ఛమైన తాగునీటిని ఏర్పాటు చేస్తే ప్రజల ఆరోగ్యాలను కాపాడిన వాళ్ళు అవుతారు. దయచేసి అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి ఈ తాగునీటి ట్యాంకుకు తక్షణమే మెట్లు ఏర్పాటు చేసి ట్యాంకును శుభ్రపరచాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుభిక్షంగా వరదిల్లాలని బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆకాంక్షించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఇప్పటికైనా నెరవేర్చి బడుగు బలహీన వర్గాలకు సహాయం అందించాలని ఆయన అన్నారు. బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరం ప్రతి కుటుంబానికి ఆరోగ్యం, ఆనందం, శాంతి, సుభిక్షతను తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ ఐక్యతతో ముందుకు సాగాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. యువకులు, విద్యార్థులు నూతన లక్ష్యాలను ఏర్పరచుకొని ముందుకు సాగాలని ఆయన సూచించారు. బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు, నిజామాబాద్ జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2026వ సంవత్సరం మీకంతా శుభం జరగాలని, ఈ నూతన సంవత్సరంలో మీరు చేపట్టినటువంటి అన్ని కార్యక్రమాలు, అన్ని పనులు విజయవంతం కావాలని, అట్లాగే మీరు మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా ఈ నూతన సంవత్సరం గడిచిపోవాలని, మీకంతా మంచి జరగాలని నేను ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వన్స్ అగైన్ మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఎడపల్లి శ్రీ సాయిబాబా ఆలయంలో భక్తులు విశేష పూజలు చేశారు. విఘ్నాలు తొలగిపోయి అన్ని కార్యాలు శుభప్రదంగా పూర్తి కావాలని ఆకాంక్షిస్తూ ఆంగ్ల నూతన కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. నూతన సంవత్సరం ప్రారంభం కాగా గురువారం ఎడపల్లి మండల కేంద్రంలోని శ్రీ సాయిబాబా ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజాము నుండి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చారు. మధ్యాహ్నం హారతి తర్వాత ఆలయం నుండి అన్నదాన సత్రం వరకు ఊరేగింపుగా వెళ్లి పూజలు చేశారు. అనంతరం దుబ్బా తండా గ్రామానికి చెందిన నిరుపేద రైతు శంకర్కు సాయిబాబా ఆలయ వ్యవస్థాపకులు వెంకటేశ్వర శర్మ స్ప్రే పంపును ఉచితంగా అందజేశారు. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పలు గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి సాయిబాబాను దర్శించుకుని కొత్త సంవత్సరంలో శుభాలు జరగాలని ఆకాంక్షించారు. మెండోరా శ్రీ సాయి మందిరం భక్తులతో సందడిగా దర్శనమిచ్చింది. నూతన సంవత్సరం గురువారం కలిసి రావడంతో భక్తులు ఆలయానికి తరలివచ్చి సాయి నామస్మరణలు చేస్తూ ప్రత్యేక పూజలు చేశారు. భీమ్గల్ మండలం మెండోరా గ్రామంలో నూతన సంవత్సరం గురువారం కావడంతో శ్రీ సాయిబాబా ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ప్రతి గురువారం గ్రామంలోని భక్తులు ముందుకు వచ్చి భక్తుల సౌకర్యార్థం అన్నసత్రం నిర్వహిస్తున్నారని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. శ్రీ సాయి మందిరంలో గుడిసె సాయిబాబా నాగరాణి కుటుంబం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయిబాబాకు పల్లకి సేవ నిర్వహించి మధ్యాహ్నం హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయం భక్తులతో సందడిగా మారింది. భక్తులు సాయిబాబా కీర్తనలు ఆలపిస్తూ బాబాను దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమాలలో గ్రామ సర్పంచ్ కుంట లక్ష్మీ రమేష్, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు గౌరవ రాజన్న, ఉపాధ్యక్షులు సాయిబాబా, కోశాధికారి గంగారెడ్డి, మంగళిరాజు, మితేష్, హరీష్, గోపు గంగాధర్, మహేష్, కమ్మర్పల్లి మాజీ వైస్ ఎంపీపీ శేఖర్, గ్రామ కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నగరంలోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ వారి దివ్యాంగుల పాఠశాలలో నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా న్యూ ఇయర్ కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని మారుతి నగర్ స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ వారి దివ్యాంగుల పాఠశాలలో
నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని న్యూ ఇయర్ కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా చైర్మన్ సురాబత్తుని శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ స్నేహ సొసైటీ దివ్యాంగుల పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అయ్యప్ప సేవ చాలా సంవత్సరాల నుండి సేవలను అందిస్తుందని, రాబోయే కాలంలో కూడా స్నేహ సొసైటీ ప్రారంభించబోతున్న కార్యక్రమాలకు తమ పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. తమ సంస్థ ఎన్నో కార్యక్రమాలను చేపట్టి పేదలు, వృద్ధులు, దివ్యాంగులకు సేవలను అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్ధయ్య మాట్లాడుతూ 2026 సంవత్సరంలో వయోజన దివ్యాంగులకు వృత్తి నైపుణ్యాలను పెంచడానికి వృత్తి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తుందని, అదేవిధంగా వృద్ధాశ్రమాన్ని పునఃప్రారంభిస్తుందని, చారిటీ కంటి ఆసుపత్రిని తిరిగి ప్రారంభిస్తుందని ఆయన తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ కార్యవర్గ సభ్యులు టీవీ రేషం, అందుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపల్ ఎస్ జ్యోతి, మానసిక దివ్యాంగుల పాఠశాల ప్రిన్సిపల్ రాజేశ్వరి, లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అయ్యప్ప సేవా కార్యదర్శి కె పోశెట్టి, కోశాధికారి కె సత్యనారాయణ, కార్యవర్గ సభ్యులు కె లక్ష్మణ్, స్నేహ సొసైటీ దివ్యాంగ బాలులు సిబ్బంది, స్నేహ సొసైటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చైనా మాంజా వల్ల ఎవరైనా వ్యక్తులకు ప్రాణహాని కలిగితే విక్రయించిన వారిపై హత్యా నేరం కింద కేసు నమోదు చేయబడుతుందని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య స్పష్టం చేశారు. చైనా మాంజా వాడకం వలన ప్రజలకు, జంతువులకు ప్రమాదం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధి ప్రజలకు సిపి సాయి చైతన్య సూచిస్తూ చైనా మాంజా వాడకం వలన ప్రజలకు మరియు జంతువులకు ప్రమాదం వాటిల్లే ప్రమాదం ఉందని అన్నారు. ఈ చైనా మాంజా వలన ఎవరికైనా వ్యక్తులకు ప్రాణహాని కలిగితే వారిపై హత్యా నేరం క్రింద కేసు నమోదు చేయటం జరుగుతోందని హెచ్చరించారు. ఎవరైనా చైనా మాంజా నిల్వ ఉంచినా, చైనా మాంజా తయారు చేసినా, చైనా మాంజా అమ్మినా లేదా అమ్మడానికి ఎవరైనా ప్రోత్సహించినా వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. కొంతమంది ఇప్పటికే హైదరాబాద్ నుండి నిజామాబాద్కు చైనా మాంజా తరలించినట్లు పోలీసులకు సమాచారం అందిందని అన్నారు. అట్టి చైనా మాంజా సంబంధిత పోలీస్ స్టేషన్లో అప్పగించడమో లేదా కాల్చివేయడమో చేయాలని అన్నారు. ఎవరైనా బయటపడేసినట్లయితే ప్రజలకు మరియు జంతువులకు ప్రమాదం వాటిల్లే ప్రమాదం ఉందని అన్నారు. వేల్పూర్ మన్నా చర్చిలో నూతన సంవత్సర వేడుకలను వైభవంగా నిర్వహించారు. క్రైస్తవులంతా కలిసి కేక్ కట్ చేసి ఆనందోత్సాహాల మధ్య కేరింతలు కొడుతూ ఉల్లాసంగా గడిపారు. వేల్పూర్ మండలం అమీనపూర్ గ్రామంలో మన్నా చర్చిలో గురువారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా కేక్ కట్ చేసి న్యూ ఇయర్ విషెస్ తెలుపుకున్నారు. అనంతరం చర్చ్ పాస్టర్ అమ్మ పద్మ యేసుక్రీస్తు ప్రబోధాలను వివరించారు. ఈ సందర్భంగా చర్చ్ పాస్టర్ జాన్ విల్సన్ మాట్లాడారు. జీసస్ మార్గం ఆచరణీయమని, ఆయన ప్రేమ, క్షమాపణ, సహనం, ఆదరించే గుణం అందరికీ అవసరమని చెప్పారు. జీసస్ను ఆరాధించడంతో సమాజంలో శాంతి నెలకొంటుందని వివరించారు. యేసు ప్రభు దీవెనలతో అందరూ సుఖ సంతోషాలతో ఉంటున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ అమ్మ పద్మ, క్రైస్తవ భక్తులు, చిన్నపిల్లలు, మహిళలు పాల్గొన్నారు. మోర్తాడ్లో భీమా కోరేగావ్ 208వ విజయోత్సవ సంబరాలను ఘనంగా నిర్వహించారు. కోరేగావ్ యోధులకు ప్రజా సంఘాలు జోహార్లు అర్పించాయి. శివాజీ మహారాజ్ను రాజ్యాభిషేకం చేయనివ్వకుండా తదుపరి ఆయన కుమారుడు సంభాజీ మహారాజ్ను పేష్వాలు క్రూరంగా హత్య చేశారు. వీరి శవాన్ని దహనం చేసింది మహల్రు. శివాజీ, సంభాజీల స్వరాజ్యంలో బీసీలతో పాటు అంటరాని కులాలకు సైన్యంలో ప్రాతినిధ్యం కల్పించి భూమి పంపిణీ చేసిన ఘనత ఆ ఇద్దరు మహారాజులకే దక్కింది. అయితే వారి రాజ్యాన్ని పేష్వా మనువాదులు కూల్చారు. అనంతరం ఎస్సీలపై పతాక స్థాయిలో అంటరానితనం మోపిన చరిత్ర పేష్వా రాజ్యానిది. ఈ పరిణామాలే భీమా కోరేగావ్ యుద్ధానికి దారి తీశాయి. పేష్వాలపై మూలవాసీలు ధైర్యంగా పోరాడి యుద్ధంలో విజయం సాధించారు. బ్రిటిష్ సైన్యంలో చేరిన మహర్లు పేష్వాలపై ప్రతీకారం తీర్చుకున్నారు. ఈ యుద్ధంలో మహర్ రెజిమెంట్తో పాటు
ఎస్టీ రామోషీస్, మాదిగ దంగర్, గొల్ల, మరాఠా, మహల్రు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ విజయోత్సవాన్ని స్మరిస్తూ డీఎస్పీ, డీఎస్ఎస్, బీసీ సంఘాల ఆధ్వర్యంలో మోర్తాడ్ మండల కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద వేడుకలు నిర్వహించారు. యుద్ధంలో మరణించిన మహల్రకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆ సంఘాల నాయకులు మాట్లాడుతూ, ఓ మహల్రారా, మీ పూర్వీకులు చిరుత పులులు, వారి వీరోచిత పోరాటం, వారి ఎత్తుగడల్ని నేర్చుకోండి. అమరవీరుల స్తూపం వద్దకు వెళ్లి వారి పేర్లను స్మరించండి అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పిలుపునిచ్చారని ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం నేత, జర్నలిస్ట్ గుర్రం నరేష్ చరిత్రను వివరించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నాయకులు ఉమేష్ మహారాజ్, తోట బాబన్న, డీఎస్ఎస్ నేత జంబావ చమర్, ఎం ముత్తెన్న, బీసీ నాయకులు బండి నారాయణ, మేదరి భరత్, కాపు రాజన్న, ఎం రాజేశ్వర్, జర్నలిస్టులు సామ్రాట్ అశోక్, అంగుల్లిమాల, మామిడి రాజు, ఎం మాలజీ పాల్గొని అమరవీరులకు నివాళులర్పించారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. డిచ్పల్లి, ఇందల్వాయి మండలాల్లోని ఎరువుల గోదాములను కమిషనర్ ఆఫ్ అగ్రికల్చర్ కార్యాలయం హైదరాబాద్ నుంచి వచ్చిన జేడీఏ శైలజ తనిఖీ చేశారు. డిచ్పల్లి మండలం బర్దెపూడు సహకార సంఘం గోదాంలో యూరియా నిల్వలపై క్షేత్రస్థాయిలో తెలుసుకున్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎరువుల కోసం వచ్చేవారికి నీడ, నీటి సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. రైతులు అధిక ఎరువులు వాడొద్దని సూచించారు. ఏడీఏ కృష్ణ, మండల వ్యవసాయాధికారి ఆంజనేయులు, సీఈఓ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డిని హైదరాబాద్లోని వారి నివాసంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, డీసీసీ అధ్యక్షులు నాగేష్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డిలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎంకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. డిసెంబర్ 31 నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. నిజామాబాద్ ఆర్మూర్ బోధన్ డివిజన్, నిజామాబాద్ ట్రాఫిక్ విభాగంలో తనిఖీలు నిర్వహించి 130 మంది వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య తెలిపారు. ప్రజల భద్రత కోసమే ఈ తనిఖీలు చేపట్టామని ఆయన వెల్లడించారు. నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డిలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎంకు పూల బొకే అందిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య యాదగిరిరావు, రిజిస్టర్ ఆచార్య యాదగిరిలను ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యం మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. వారిని కలిసిన వారిలో అధ్యక్షులు జైపాల్ రెడ్డి, మీమ్స్ శ్రీనివాసరాజు, మారయ్య గౌడ్, నిషితరాజు, సూర్యప్రకాష్ రావు, శంకర్, సంజీవ్, శ్రీనివాసరెడ్డి, నవీన్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ నూతన సంవత్సరం పురస్కరించుకుని నగరంలోని శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయాన్ని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించి హిందూ సమాజం మరింత బలంగా నిలవాలని, సనాతన ధర్మం చిరకాలం వికసించాలని, అలాగే నియోజకవర్గంలోని ప్రజలందరూ ధర్మ మార్గంలో నడుచుకుంటూ ఆరోగ్యంగా, సుఖ సంతోషాలతో, శాంతి సమృద్ధులతో జీవించాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థించారు. భారతదేశ ఆత్మ హిందుత్వమేనని, ఆలయాలు, ఆచారాలు, సాంప్రదాయాలు మన సంస్కృతిని కాపాడే శక్తులని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఈ సందర్భంగా పేర్కొన్నారు. దేవాలయ సంరక్షణ, హిందూ సాంప్రదాయాల పరిరక్షణకు తన వంతు బాధ్యతగా ఎల్లప్పుడూ కృషి చేస్తానని తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏటీఎంలను లూటీ చేస్తున్న గుర్తు తెలియని దుండగులు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.